మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కురువి వీరభద్ర ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర సందర్భంగా వీరభద్రుని సన్నిధిలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండాని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యవేక్షణలో ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. నీటి వసతి, చలువ పందిర్ల ఏర్పాటు, క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాద వితరణ కేంద్రాలు, కళ్యాణ మండపం తదితర పనులన్నీ పూర్తి చేసినట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. కాగా కురువి ఆలయానికి భక్తులు అందించిన విరాళాలతో ఐరన్ పై కప్పు నిర్మాణమును, మహాశివరాత్రి ఏర్పాటును స్థానిక ఆర్డీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కురువిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకోనున్న వేలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకోవచ్చునని, మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం, జాతర, తెప్తోత్సవం వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా మొత్తంగా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులతో మహాశివరాత్రి ప్రతి ఏడు ఘనంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. కాగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలతో డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో సిఐఎస్ఐలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం, కురువి గ్రామం మరియు మండలం, మహబూబాబాద్ జిల్లా. శ్రీ వీరభద్ర స్వామి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే వీరభద్రుడి దేవాలయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రం ఈ శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కురువి. ఈ ఆలయానికి 2024 శివరాత్రి పురస్కరించుకొని 7/3/2024 నుంచి 22/3/2024 వరకు 16 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 7/3/2024 రోజు అంకురార్పణ జరిపించి 8/3/2024 శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రాత్రి 12:30 నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు రోజు పెద్ద చెరువు నందు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం, 13వ తారీఖు రథోత్సవ కార్యక్రమం, 16వ తారీఖు పవళింపు సేవ, 20వ తారీఖు సబ్ టెంపుల్ అయినటువంటి రామలింగేశ్వర ఆలయంలో పార్వతీ కళ్యాణం, అదేవిధంగా 22/3/2024తో స్వామివారికి 16 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాలలో విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం చలువ పందిర్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్, అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యాలు, పోలీసు వారి సౌజన్యంతో ఎటువంటి ట్రాఫిక్ అవాంతర్యం సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పవర్ సప్లై ఉండేలాగా, అదే పంచాయతీరాజ్ వారి సహకారంతో గ్రామం మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీ వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశాలు అనుసరించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి ఉన్నటువంటి ఉత్సవ కమిటీ, ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాను.